బుల్లితెర వెండితెరలో రాణించాలంటే చాలా కష్టపడాలి. చాలామంది వెళ్తారు కానీ కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ కాదు. మరి సక్సెస్ అయిన వారిలో ఒకరు మనతో పాటు రోషిని రజాక్ అనే వ్యక్తి ఉన్నారు. తను ఒక కొరియోగ్రాఫరు, డ్యాన్సరు, యాక్టరు, డైరెక్టరు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నో షార్ట్ ఫిల్మ్లు నిర్మించాడు, సినిమాల్లో నటిస్తున్నాడు, కొన్ని సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ చేస్తాడు. ప్రస్తుతం రజాక్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది అంటే ఇలాంటి మూమెంట్స్ని మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు. చెప్పండి రజాక్ గారు, అంటే ఏం చదువుకున్నారు, ఈ వైపు రావడానికి గల కారణం ఏంటి? మనకు నేను డిగ్రీ చదువుకున్నానండి, అంటే డిగ్రీ ఫెయిల్. సో ఏంటంటే చిన్నప్పటి నుంచి మూవీస్ చూడడం, ప్రభుదేవ గారు ఇన్స్పిరేషన్, అండ్ లారెన్స్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, రీసెంట్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి డ్యాన్స్ చేయాల్సి వస్తే అంటే డ్యాన్స్గా వచ్చాను. డ్యాన్స్ మాస్టర్గా చేశాను. ఫస్ట్ పోటీ బాగా ఉందని చెప్పేసి యాక్టింగ్లో వెళ్ళాను. దానిపైన కూడా మనకు మంచి పేరు వచ్చింది. అంటే రీసెంట్గా ఏం సినిమా తీశారు, అంటే ఎందులో నటించారు? రీసెంట్గా ఒక 10 మూవీస్ చేశాను సార్. ఒకటి పడిపోయిన మాయలో, అష్టదిగ్బంధనం, రీసెంట్ సోహెల్ భాయ్ అది బూట్కట్ బాలరాజు. ఇప్పుడు ఒక పోస్ట్ ప్రొడక్షన్లో ఒక 4-5 మూవీస్ ఉన్నాయి. చంద్రప్పన్, శివశంభో, నగారా, రాజుగాడు, రాజయ్యాడు. అంటే ఇట్లా మన కొరియోగ్రాఫర్ ఉండి ఇలాంటి అంటే సినిమాలు యాక్టింగ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అదే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్, ఇక పిచ్చి అన్నట్టు, ఏదో ఇష్టమో లవో కాదు, పిచ్చిగా. చిరంజీవి గారు అప్పటి నుంచి మనకు ఇక పిచ్చాడు, ఇక చేయాలి, సినిమాలో చేయాలి, పెద్ద స్క్రీన్ మీద కనబడాలి అనేది మన గోలు. తీరింది. ఇంకా ఇంకా మంచి డైరెక్టర్గా, మంచి పెద్ద కొరియోగ్రాఫర్గా ఇంకా చాలామంది నన్ను గుర్తుపట్టాలి. సో అనేది మన గోల్. ఎన్ని షార్ట్ ఫిల్మ్లు తీశారు ఇప్పుడు? ఒక 2000 వరకు అయిపోయినాయి సార్. అంటే 2000+ అయినాయి. ఒక 500 వరకు డైరెక్షన్ కూడా చేశాను. ప్రతి ఒక్కటి అందులో చేసినవన్నీ మనమే ఎడిటింగ్ చేసుకుంటాం, అన్నీ మేమే చేస్తాం. ఎంతమంది ఉన్నారు మీ టీం? ఎంతమంది? టీం చాలా మంది ఉన్నారు సార్. ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నారు. అందులో మెయిన్ వచ్చేసి సంజీవ్ కుమార్, సాయి, ముజ్జు, ఇంకా శ్రీకాంత్, ఇంకా వివిధ రకాల వాళ్ళు ఉన్నారు సార్. మరి వీళ్ళందరికీ రెమ్యునేషన్ ఎలా ఇస్తాం? అంటే నీ యూట్యూబ్ ఛానల్ రికవర్ అంటే ఏమైనా అమౌంట్ పేమెంట్ రావడం జరుగుతుందా? అంటే వీళ్ళందరికీ శాలరీస్ కానీ మీకు మీ ఖర్చులు కానీ ఎవరు ఇస్తారు? అంటే నా ఓన్ ఛానల్కి నేను ఇచ్చుకుంటాను సార్. నెక్స్ట్ వచ్చేసి మా ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. నాకు ఆఫర్లు ఇచ్చుకుంటూ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. సో ప్రొడ్యూసర్ ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి మా పిల్లలు కూడా ఇస్తుంటాను సార్. అంటే నీకు బెస్ట్ సినిమా నీకు ఏ సినిమాలో మంచి పేరు వచ్చింది? సినిమా అంటే అన్నిట్లలో మెయిన్ క్యారెక్టర్స్ సార్. అంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, విలన్ సెకండ్ రోల్ కానీ, అన్ని మంచి మంచి క్యారెక్టర్సే పడ్డాయి. ఇప్పుడు రీసెంట్ వచ్చే దాంట్లో శివశంభో ఒకటి ఉంది, చంద్రప్పన్, అండ్ నెక్స్ట్ రాజుగాడు, రాజయ్యాడు. అంటే ఒక్కరోజు సినిమా షూటింగ్కి వెళ్తే ఎంత ఇస్తారు మీకు ఎట్లా పేమెంట్? అంటే ప్రాజెక్ట్ వైజ్ ఉంటుంది సార్. ఒక 5000 ఉంటారు. అంటే జస్ట్ ప్రాజెక్ట్ని బట్టి, బడ్జెట్ని బట్టి అంటే రెమ్యునరేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఏం కావాలనుకుంటారు? అంటే ఒక కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్న డ్యాన్స్ మాస్టర్గా అంటే షూటింగ్ అంటే ఇంకా భవిష్యత్తులో నీ గోల్ ఏంటి? అదే సార్, మంచి సినిమా డైరెక్టర్ కావాలి, దానికి కొరియోగ్రఫీ చేయాలి అండ్ యాక్టింగ్ చేయాలి అనేది అట్లా. అంటే ఎక్కువగా తాగుబోతు క్యారెక్టర్ చేస్తారు. నిజంగా మీరు బయట తాగుతారు? అంటే అలవాటు లేదు సార్, అవ్వలేదు, జస్ట్ ఎప్పుడో ఒకసారి. అంటే ఎట్లా చేయాలి? అంటే ఒక అలవాటు ఉంటేనే దాన్ని చేయగలుగుతారు. అంటే నారాయణ ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తాగుబోతు రమేష్ కావచ్చు, ఇలా మనం వాళ్ళు నిజంగా తాగరు కానీ వాళ్ళు కూడా నవరసాలు వండిస్తారు. ఫస్ట్ అంటే సార్ చిన్నప్పటి నుంచి ఎక్కువ చూసిందంటే అలీ గారు సార్. అలీ గారు తాగుబోతు క్యారెక్టర్ ఇస్తే సేమ్ అనేస్తాడు. నెక్స్ట్ తర్వాత MS నారాయణ గారు, తర్వాత మన లోకల్ అన్నీ వచ్చేసి తాగుబోతు రమేష్ గారు. వీళ్ళ ఇన్స్పిరేషన్తో నేను చేస్తున్నా సార్. అంటే యువతరానికి కానీ ఇప్పుడు సినీ ఫీల్డ్లో, షార్ట్ ఫిలింలో, డ్యాన్స్ ఈ రంగాల్లో రాణించే యువతకు ఒక కొరియోగ్రాఫర్గా, ఒక డైరెక్టర్గా, ఒక యాక్టర్గా మీరు ఏం చెప్తారు? ఇక మనం వాళ్ళకి చెప్పేంత ఇంకా వెళ్ళలే. సో ఏదంటే అందరికీ ఆల్ ది బెస్ట్. జస్ట్ అటిట్యూడ్ తగ్గించుకొని మంచిగా వర్క్ చేసుకుంటే అంతే సార్. అలా యాక్టర్ కానీ డైరెక్షన్ రంగంలో రాణిస్తారు. ఇప్పటికే ఎన్నో షార్ట్ ఫిల్మ్లు నిర్మించి ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నాడు రజాక్. రానున్న రోజుల్లో మరింత ఎత్తుకు ఎదిగే ప్రయత్నం చేయాలని మనం కూడా కోరుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.